సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ అంటుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంక్రాంతి పండుగకు పతంగులు ఎగిరేస్తారు. కొన్ని దిక్కుల్లా సంక్రాంతి పండుగకు పతంగుల పండుగ పేరుతోని గాలిపటాలు ఎగిరేసేటి కార్యం పెడతారు కూడా. పతంగులు ఎగిరేస్తుంటే అంత మురిపే ఉంటది మరి పబ్లిక్ చిన్నపిల్లలే కాదుల్లో దేశ ప్రధాని మోడీ సార్ కూడా పతంగులు ఎగిరేసి మురిసిపోయిండు గీతీరుగా. దునియా పతంగుల పండుగ మస్తు జోరుగా నడుస్తుంది గుజరాత్ రాష్ట్రంలో. తోక పతంగులు గాలికి ఎగిలేసి మస్తు మురిసిపోతుర్రు. గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ లో మోదీ సార్ పతంగులు ఎగిలేసిండు గీ తీరుగా. తాజాపటి జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మోర్జ్ కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసే గాలిపటాలను ఎగిలేసిర్రు. అహ్మదాబాద్ లో ఉన్న సబర్మతి నది ఒడ్డుకు పెట్టిన పతంగుల పండుగకు పెద్ద చుట్టం లెక్కన వచ్చింది ఇద్దరు. అక్కడ చూడవల్లి కారు మీదకి ఎక్కి ఎట్ట ఎగిలేస్తున్నారో గాలి ఎగిలేసిన గాలిపటాలు సుతా మస్తు ముద్దుకున్నాయిపో. జాతీయ జెండా రంగులు ఉండేటి పతంగి, హనుమాన్ పతంగి, గద పతంగి. ఇదైతే బొంత కప్పినట్టే ఉన్నది గింత పెద్దగా. సారి ఎగిలేసేటి పతంగి దారానికి మొత్తం 3 రంగుల జాతీయ జెండాలే కట్టారు. సారి కిందికి గుంజుడు, పతంగులు పైకి ఎగురుడు. అంత పొడుగుతోని తోకలు పెట్టిర్రు కూడా. ఈ పతంగికి భారత్ అని రాసి ఉన్న తోక పెట్టిర్రు. అక్కడనే కాదుల్లో ఇటు మనతాన కూడా మంగళవారం సంధి సురువు అవుతుంది పతంగుల పండుగ. 3 రోజులు నడుస్తుంది సికింద్రాబాద్ లో ఉన్న పరేడ్ గ్రౌండ్ లా. తీరి పతంగులు పట్టుకొని బయట దేశాలకేం చూస్తారు గాలిపటాలు ఎగిరేసేందుకు. వాళ్ళేనా మనం ఎగిరేసేందుకు లేదా అంటే ఎందుకు లేదు, మా జోరుకుంటది. ఎవరైనా పోవచ్చు, ఏ పతంగి అయినా ఎగిరేయచ్చు. ఇప్పటికైతే ఇంతే. ఇక మన కడసుతో షాలైనాక తదిమ ముచ్చట్లని పులుసత్తుగా చెప్పుకుందాం మళ్ళా.